స్మితా సబర్వాల్ రాజీనామా. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులపైన పెట్టిన పోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురిచేస్తుందని సిఎస్పి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత వ్యాఖ్యానించారు. ఐఏఎస్ కావాలంటే అందగత్తెలే ఐఏఎస్ కావాల్సిన అవసరం లేదని బాలలత వ్యాఖ్యానించారు. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్ట్ ప్రభుత్వ ఆలోచన లేదా ఆమె సొంత ఆలోచన చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో స్మితా సబర్వాల్ రాజీనామా చేసి రావాలని, తనతో కలిసి మళ్లీ పరీక్ష రాసి పోటీ పడాలని సవాల్ విసిరారు. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం అని పేర్కొన్న బాలలత, మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ స్మితా సబర్వాల్కు సవాల్ చేశారు. అయితే బాలలత చేసిన వ్యాఖ్యలను ఎక్స్ ఖాతాలో పంచుకున్న సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ ఉడుమల పోస్టు చేశారు. బాలలత సవాల్ను స్వీకరించిన స్మితా సబర్వాల్, ఈ పోస్టును ట్యాగ్ చేసిన స్మితా సబర్వాల్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. బాలలత చేసిన విచిత్రమైన సవాల్ను తాను స్వీకరిస్తానని, కానీ తన వయసు పెరిగిన కారణంగా యూపీఎస్సీ తనను పరీక్ష రాయడానికి అనుమతిస్తుందో లేదో అన్న సందేహం ఉందంటూ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన పరీక్షలు రాసేందుకు సిద్ధం అన్నారు స్మితా సబర్వాల్. సుధాకర్ ఉడుమల, మీరు ఆమె ప్రతినిధిగా దయచేసి ఆమెను ఒక ప్రశ్న అడగాలని సూచించారు. వికలాంగుల కోటాలో బాలలత తనకు ఇచ్చిన ప్రత్యేక హక్కును దేనికోసం ఉపయోగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఆమె కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నడపడానికి ఉపయోగించారా, లేక ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించారా చెప్పాలని స్మితా సబర్వాల్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నుంచి స్మితా సబర్వాల్ ట్వీట్పై నిరసనలు వ్యక్తం అవుతున్నా, ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం తాను పెట్టిన ట్వీట్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాను చేసిన కామెంట్స్కు స్టిక్ అయి స్మితా సబర్వాల్ తన వాదనను కొనసాగిస్తున్నారు అన్నది తాజాగా ఆమె పెట్టిన రీట్వీట్ ద్వారా అర్థమవుతుంది. అన్ని రంగాల్లో దివ్యాంగుల కోటా ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి అన్నారు స్మితా సబర్వాల్. తన టైం లైన్ మీద చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, కానీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఎఫ్ఓఎస్, ఐఆర్ఎస్, రక్షణ వంటి కొన్ని రంగాల్లో ఈ కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదో పరిశీలించాల్సిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానన్నారు. తాను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఐఏఎస్లు కూడా అంతేనని స్మితా సబర్వాల్ అన్నారు. తాను ఉన్న వాస్తవాన్ని చెప్పానని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఏది ఏమైనా స్మితా సబర్వాల్ తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోదు, ఈ విషయంలో వెనక్కు తగ్గదు అనేది తాజాగా ఆమె చేసిన పోస్టు ద్వారా తెలుస్తున్న విషయం. చూడాలి ఇది ఇంకా ఎటువైపు దారి తీస్తుందో అన్నది.